జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను తీవ్రవాదులకు స్వర్గధామం అని మనకందరికి కూడా తెలుసు. 1990లో కాశ్మీరీ పండితులపైన జరిగినటువంటి మారణకాండ దగ్గర నుంచి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు వరకు కొన్ని వందల తీవ్రవాద ఘటనలను, అలాగే బాంబు పేలుళ్లను, ఆత్మాహుతి దాడులను ఈ పాకిస్తాను మన దేశంలో అయితే నిర్వహించింది. చూడండి, ఇప్పుడు ఎంతసేపటికి మన దేశాన్ని నాశనం చేయాలన్న ఆలోచన తప్పితే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ ముండా కొడకలకు అసలు ఉండనే ఉండదు. ఎంతసేపటికి మనం నాశనం అయిపోయినామో పక్కన కూడా నాశనం చేయాలనేదే వీళ్ళ ఆలోచన. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 22,000 మంది అమాయకపు భారతీయులంతా కూడా చనిపోయినారు. ఎంతో మంది భారతీయులు అతి తీవ్రంగా గాయపడినారు. కాశ్మీర్ను బూచిగా చూపిస్తా మన దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఈ పాకిస్తాను చిన్న పెద్ద అన్నీ కలుపుకొని ఒక 50 వరకు తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది. వాటిలో ఒకటే తెహ్రీక్ తాలిబాన్. ఈ తెహ్రీక్ తాలిబాన్లను పాకిస్తాన్ పుట్టించి వాళ్ళను మేపి వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళను కాశ్మీర్ పైన వదలాలని చెప్పేసి పన్నాగాలైతే పన్నింది. కానీ ఇప్పుడు వాళ్లే ఈ తెహ్రీక్ తాలిబాన్లే ఏకుమేకై కూర్చున్నారు. ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంటారన్నమాట. ఈ రాష్ట్ర రాజధాని వచ్చేసి పెషావర్. అసలు ఈ పెషావర్ నగర చరిత్ర గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ పెషావర్ నగరాన్ని సామాన్య శకం పూర్వం 500వ సంవత్సరంలో స్థాపించినారు. అర్థమవుతుందా? ఈ పెషావర్ను సంస్కృతంలో పురుషపురం అంటారు. దీనికి అర్థం వచ్చేసి మనుషుల నగరం అని, ఉత్తమ పురుషుల నగరం అని చెప్పేసి అర్థాలు వస్తాయన్నమాట. అప్పట్లోనే ఈ పెషావర్ నగరం అనేది భూమిపైన ఉన్నటువంటి 7 అతి సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉండేదన్నమాట. మధ్య అలాగే దక్షిణాసియా ప్రాంతపు ఇతర ప్రాచీన నగరాలతో పాటుగా పెషావర్ శతాబ్దాల పాటు బాక్ట్రియా అనేది, అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని భాగాలలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం అన్నమాట. దక్షిణాసియా అలాగే మధ్య ఆసియా ప్రాంతాల మధ్య వాణిజ్య కేంద్రంగా ఇది ఉండేది. అంతేకాదు అప్పట్లోనే ఈ పెషావరు ప్రాచీన కాలానికి విద్యా కేంద్రం అయిందన్నమాట. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పెషావర్ అని ఎందుకంటున్నారంటే ముందంతా ఉన్నది అది మన భారత భూభాగంలోనే కదా, మన భారత ఉపఖండంలోనే కదా ఇదంతా ఉన్నిందే, అందుకే ఆ మాట అంటున్నా. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పెషావర్ను ఈ జిహాదీ ముండా కొడుకులు వచ్చి పూర్తిగా నాశనం చేసేశారు. ఇక పాకిస్తాన్ అయితే ఈ పెషావర్ను తీవ్రవాదులకు అడ్డాగా చేసి పారేసింది. అక్కడే తెహ్రీక్ తాలిబాన్లను తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందనమాట. మొదట్లో ఈ తెహ్రీక్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ చెప్పినట్టే నడుచుకునేటోళ్ళు. అయితే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్కు అడ్డం తిరగడం మొదలుపెట్టారు. తమకు పాకిస్తాన్ అవసరం లేదని, తమ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని అలాగే పెషావర్ నగరాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలపాలని చెప్పి ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొన్ని వందల సార్లు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడులలో పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్ సైనికులంతా కూడా చనిపోయినారు. అయితే ఇప్పటి వరకు ఈ తెహ్రీక్ తాలిబాన్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోను అలాగే పెషావర్ చుట్టుపక్కల ఈ బాంబు దాడులు చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కొత్తగా ఈ తెహ్రీక్ తాలిబాన్లో నేరుగా పెషావర్ నగరంలోనే భీకరమైనటువంటి దాడులు అయితే చేస్తున్నారు. అది కూడా బాంబు దాడులు. అర్థమవుతుందా? పాకిస్తాన్ సైనికులు ఉండేటటువంటి పారామిలిటరీ దళాల ప్రధాన కార్యాలయాలపైన దాడులు చేశారు. పెషావర్లో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఉండాలి ఏది ఈ పారామిలిటరీ బలగాల ప్రధాన కార్యాలయం. అర్థమవుతుందా? ఇది ఆర్మీ కంటోన్మెంట్కు సమీపంలోనే ఉండాదన్నమాట. గతంలో ఫెడరల్ కాన్స్టాబులరీగా దీన్ని పిలిచేవాళ్ళు. ఈ మధ్య కాలంలోనే పారామిలిటరీ ఫోర్స్గా పేరు మార్చింది అక్కడ ప్రభుత్వం. ఏది పాకిస్తాన్ ప్రభుత్వం. నిన్న పొద్దున 9 గంటల నుంచి 9:30 గంటల ప్రాంతంలో అక్కడ ఈ ఆత్మాహుతి దాడి అయితే జరిగింది. ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడానికి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి అయితే ప్రయత్నం చేశాడు. అతన్ని గేటు దగ్గరే నిలిపేశారు సెక్యూరిటీ వాళ్ళు. దీంతో ఇంకేం చేశాడు, అతను అక్కడికక్కడే తాను పేల్ చేసుకున్నాడు. ఏది ఇంకా లోపలికి వేయడానికి అవకాశం లేక. అయితే అక్కడ స్థానిక మీడియా కథనాల ప్రకారం ఫెడరల్ కానిస్టేబులరీ ఈ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో మొదట 2 భారీ పేలుడు శబ్దాలు అయితే వినిపించాయి. ఆ తర్వాత కాల్పుల మోత అయితే మొదలైంది. 2 ఆత్మాహుతి దళ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్టు ఒక సీనియర్ అధికారి అయితే తెలిపాడు అనమాట. ఒక ఉగ్రవాది ప్రధాన ద్వారం దగ్గర తాను పేల్చుకుంటే మరి కొంతమంది ఏమో కాంపౌండ్ లేకొచ్చి దాడి చేసినట్టు అతను వివరించాడనమాట. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏకంగా 23 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అక్కడ పోలీసులు ఈ 23 మంది శవాలను తీసుకువెళ్తున్నట్టు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. వీళ్ళను హాస్పిటల్స్కి
తీసుకువెళ్లకుండా నేరుగా ఏకంగా శ్మశానానికి తీసుకుపోయినారంట. ఎక్కడికి? శ్మశానానికి. ఇక ఈ బాంబు పేలుళ్లు జరిపినటువంటి ప్రాంతంలోకి రావడానికి పాకిస్తాన్ సైనికులు కూడా భయపడిపోయినారంట. లోపల ఇంకా ఎంతమంది ఉంటారో అని చెప్పేసి వాళ్ళంతా కూడా బెదిరి వచ్చారు. అందుకే ముందుగా హెలికాప్టర్ల నుంచి అక్కడ కాంపౌండ్ చెక్ చేసి ఆ తరువాత పాకిస్తాన్ సైనికులు ఆ కాంపౌండ్లోకి పోయినారంట. ఇక ఆ తర్వాత చాలాసేపటికి ఈ హెడ్ క్వార్టర్స్ వెలుపల ఆ దారినంతా కూడా మూసేసి ఆ మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరో ఈ భద్రతా బలగాలు. కార్యాలయం లోపల ఇంకొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చు అని చెప్పేసి అనుమానంతో ఈ భద్రతా దళాలు జాగ్రత్తగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ దాడితో పెషావర్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పెషావర్ నగరంలో కంటే పాకిస్తాన్ ఆర్మీలోనే భయం ఎక్కువగా పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక సైనిక అధికారి రాయిటర్స్ మీడియాకి అయితే తెలియజేశారంట. అది విషయం. అట్లా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. మొత్తానికైతే పాకిస్తాన్లో ఇక్కడ అక్కడ ఏడబట్టినా కూడా మోత అయితే మోగిపోతుంది. అది విషయం. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి పాములే కదా ఇవన్నీ, ఇప్పుడు వాళ్ళ మీదకే మళ్ళీ వాళ్ళకి అట్లే కావాలా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.